హాయ్ ఫ్రెండ్స్, దీన్ని సరస్వతి ఆకు అంటారు. ఇది ఆడ తేమ ఉంటుందో ఆడ అవుతూ ఉంటుంది. సామాన్యంగా ఆడంటే ఆడ దొరకదు. ఆకు ఈ ఆకును బాగా చూడండి. ఆకు పిసికితే జిగురుగా ఉంటుంది. ఈ ఆకు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ పచ్చడిలాగా, పచ్చడి అంటే మీకు నేను కడాయి పెట్టి అవంతా చూపిలేను. పచ్చడి అంటే పుదీనా పచ్చడి చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకొని తింటా ఉంటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మనం ఏం చదివినా ఏం చూసినా జ్ఞాపకంగా బాగుంటుంది. చాలా అరుదు ఈ ఆకు, ఆడంటే ఆడ దొరకదు ఫ్రెండ్స్. చూసుకోండి, పిల్లకాయలకి తినిపిస్తే ఇంకా మంచిది. పిల్లకాయల చదువుకి దానికి మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకు ఏం చదివినా కూడా మనకు గుర్తుగా ఉంటుంది. చిన్న కానీ పెద్ద కానీ ఈ ఆకు మామూలుగా తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. చేదు అనేది ఉండదు. ఈ ఆకు జిగురు ఉంటుంది అంతే. బెండకాయ, పచ్చి బెండకాయ నవ్వులు తిన్నట్టు ఉంటుంది. సామాన్యంగా దొరకదు ఫ్రెండ్స్. ఈ ఆకు సరస్వతి ఆకు అంటారు దీన్ని. ఏడైనా దొరికితే మర్చిపోకుండా తీసుకోండి. మర్చిపోకుండా పచ్చడి చేసి తినండి. లేక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విలేజ్లో ఉంటే వాళ్ళని అడిగి తెప్పించుకోండి. ఆకు బాగా పనిచేస్తుంది.